Hello all, welcome to Avodha. Today we are going to learn about logical operators. ఇక్కడ పైథాన్లో మనకి 3 types of operators ఉన్నాయి. ఒకటి arithmetic operators, logical operators, తర్వాత relational operators అనేసి. మనం ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ నేర్చుకుంటున్నాము. సో లాజికల్ ఆపరేటర్స్కి వెళ్ళే ముందర లెట్స్ సి అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి విల్ హ్యావ్ కొంచెం లెట్ అస్ అండర్స్టాండ్ అనమాట. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మన మ్యాథ్స్లో ఉన్నలాగానే ఇక్కడ కూడా అడిషన్ ఆపరేటర్ అంటే ప్లస్, నెగటివ్ ఆపరేటర్ అంటే అది డిఫరెన్స్కి వస్తుంది, ఆస్ట్రిక్ ఆపరేటర్ అది ప్రోడక్ట్కి వస్తుంది. నెక్స్ట్ 3 forms ఆఫ్ డివిజన్ ఉన్నాయి. ఒకటి సింగిల్ స్లాష్ వస్తే ఆ డివిజన్ ఆపరేటర్ వచ్చి మనకి ఫ్లోట్ కోషియంట్ ఇస్తుంది. అంటే కోషియంట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అది డెసిమల్ వాల్యూస్లో వస్తుంది మనకి. సపోజ్ కోషియంట్ నార్మల్ రౌండెడ్ డిజిట్లో ఉన్నా కూడా ఐ మీన్ టు సే హోల్ నెంబర్లో ఉన్నా కూడా సింగిల్ స్లాష్ ఇవ్వటం వల్ల అదేమవుతుందంటే .0 అని వస్తుంది మినిమం. సపోజ్ ఇప్పుడు కోషియంట్ 3 ఉన్నది అనుకోండి, అది మనకి స్లాష్ ఇవ్వటం వల్ల అంటే ఫ్లోట్ డివిజన్ ఆపరేటర్ ఇవ్వటం వలన ఏమవుతుందంటే 3.0 అని వస్తుంది వాల్యూ. సో మనం ఆల్రెడీ డెసిమల్ వాల్యూస్లో ఆన్సర్ ఉంటే పర్వాలేదు, సేమ్ డెసిమల్ వాల్యూసే ఉంటుంది, లేకపోతే అట్లనే వస్తుంది. నెక్స్ట్ డబుల్ స్లాష్ వస్తుంది. డబుల్ స్లాష్ వల్ల యూజ్ ఏంటంటే డెసిమల్ వాల్యూస్ని ట్రంకేట్ చేస్తుంది. ట్రంకేట్ అంటే దాన్ని తీసేస్తుంది అనమాట. సపోజ్ 3.5 అనేది ఒక ఆన్సర్ ఉంటే కోషియంట్, మనకి ఆన్సర్లో 3 వస్తుంది, అది డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకొకటి మాడ్యులస్ ఆపరేటర్. మాడ్యులస్ ఆపరేటర్ వచ్చి ఆబ్వియస్లీ రిమైండర్ కోసం వస్తుంది అది. సో ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇంకొకటి డబుల్ ఆస్ట్రిక్ అని ఉంది. డబుల్ ఆస్ట్రిక్ వచ్చి ఎక్స్పోనెంట్ వాల్యూ. ఎక్స్పోనెంట్ వాల్యూ అంటే 2 డబుల్ ఆస్ట్రిక్ 3 ఉంటే 2 క్యూబ్ అని అర్థము. 3 డబుల్ ఆస్ట్రిక్ 5 ఉంటే 3 to the power 5 అని అర్థము. సో మనకి ఎక్స్పోనెంట్ వాల్యూ. సో టోటల్గా ఇన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి, నియర్లీ 8 అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ద పర్పస్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ వచ్చి టు ఎస్టాబ్లిష్ రిలేషన్ బిట్వీన్ 2 వాల్యూస్ అనమాట. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనము 2 వాల్యూస్కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము. లెస్ దాన్ సైన్, గ్రేటర్ దాన్ సైన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వివలెంట్. సో నియర్లీ 8 ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 8 ఆపరేటర్స్ కూడా 2 వాల్యూస్కి, అంటే వాల్యూస్ అంటే డైరెక్ట్గా నెంబర్స్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని కూడా వాడుకోవచ్చు. మనము జనరలీ స్పీకింగ్ ఆల్వేస్ వాల్యూస్ని డైరెక్ట్గా ఎప్పుడూ తీసుకోము. వెరీ రేరెస్ట్ కేస్ లైక్ ఇన్ ద బిగినింగ్లో అలా చేస్తాం, కానీ వన్స్ మూవింగ్ ఫార్వర్డ్ విల్ నెవర్ డూ దట్, అలా చేయము. సో డైరెక్ట్లీ వేరియబుల్స్ని ఇంకా తీసుకుంటాం. సపోజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ అండ్ వైకి 2 వాల్యూస్ ఇచ్చేసి ఎక్స్కి ఒక 10, వైకి ఒక 5 ఇచ్చేసి ఎక్స్ లెస్ దాన్ వై చెక్ చేస్తాము అవునా కాదా అనేసి, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవునా కదా అని చెక్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ ఇలా వస్తుంది, ఈజ్ ఎక్స్ లెస్ దాన్ వై, ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని వస్తుంది అనమాట. Avodha promises you a bright future. Learn now, pay after you land the job. Register now.